కరీంనగర్ జిల్లా చొప్పదండి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో మైత్రి జైపాల్ రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో గులాబీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పంప్ హౌస్ సందర్శనకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ క్రియాశీలమైన జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించి పార్టీని మరింత బలోపేతం చేస్తారంటూ సెగ్మెంట్ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. మాజీ మంత్రివర్యులు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఫారెస్ట్ మంత్రివర్యులు, సంవత్సరం నరైతుంది సర్వేకు నేనే కట్టాను సార్. ఆ సర్వే మీ తహసీల్ ఆఫీస్ కు కూతువేటు దూరంలో ఉన్నది. ఒక్కరోజు కూడా సర్వే చేసిన పాపాన పోలేదు. మైత్రి గ్రూప్ చైర్మన్ గా కొనసాగుతున్న కొత్త జైపాల్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ఆయనకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాడనే ట్యాగ్ కూడా ఉంది. నియోజకవర్గ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న జైపాల్ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన విపత్కర సమయంలో ఎలాంటి స్వార్థం లేకుండా ఆర్థికంగా ఎంతో మందికి అండగా నిలిచారు. సహాయ సహకారాలు అందించి బాధితుల వెన్నంటే ఉన్నారు. ఏ పదవిలో లేకపోయినా నిస్వార్థ సేవ చేస్తున్న గొప్ప నాయకుడు. భవిష్యత్తు రాజకీయాల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ప్రజలు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఎందరో పేదలకు సహాయం అందిస్తూ మరెందరో అభిమానులను సంపాదించుకున్న జైపాల్ రెడ్డి ఇటీవల మిత్ర మండలిని స్థాపించారు. పొలిటికల్ గా కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన సిచ్యువేషన్ను తాజా పరిణామాలు సీన్ను పూర్తిగా మార్చేశాయి. నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో జైపాల్ రెడ్డి సందర్శించడం మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొచ్చిందన్న చర్చ సాగుతోంది. జైపాల్ రెడ్డి తాజా పర్యటనతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ప్రజల్లో పార్టీ క్యాడర్లో టాక్ జోరందుకుంది. రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని డిస్కషన్ నడుస్తోంది. ఇక తనపై అధికార పార్టీ నేతల అబద్ధపు ప్రచారాలను జైపాల్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతల అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.